తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి మీరు ఏం గమనించారు మార్పు? ఏం గమనించలే, ఏం మంచిగా అనిపిస్తలేదమ్మా. ఎందుకని? ఇక ఏవి పింఛన్లు రాలే, ఏవి రాలేదు. ఆ. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది మరి? ఇక కేసీఆర్ ఉన్నప్పుడు జర మంచిగానే ఇస్తుండే మాకు పింఛన్లు. అంటే మొత్తం ఖజానా మొత్తం దోచుకోబోయినా అని అంటుంటారు కదా మరి. ఇక తెలియదమ్మా, మా సొంటలకు అవన్నీ తెలియదు ఇక. పెన్షన్లు మరి ఇస్తాను అంటుండగా, మరి ఇస్తాడంటారా ఈ తీర్పు? ఏమో ఇస్తాడో ఇయ్యనమాట, ఏమి ఇచ్చేటట్టుంది ఇప్పుడు. ఈ దసరా దీపావళి ఈ దీపావళి అని ఇంకెప్పుడు వస్తాయి అవి? మరి ఈసారి చూస్తున్నారు కదా ఫ్రీ కరెంట్ అంటుండు. మాకు ఫ్రీ కరెంట్ లేదు, 500 గ్యాస్ లేదు, ఏది లేదు. ఇప్పుడు మీరు కూర్చున్న బస్ స్టాప్ లో ఎట్లున్నాయి మళ్ళా? నేను ఇయ్యాలనే వచ్చినమ్మా. చూసినారు ఇవాళ వచ్చినా కానీ కనిపిస్తుంది కదా. అగోటి కనిపిస్తున్నాయి అన్ని తొర్రలు బొర్రలు మంచిగున్నాయా? రామ సక్కదనం కట్టిండి ఆయన. మరి మరి ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రీ బస్ వల్ల అసలు ఉపయోగం ఉందంటారా తీసేయాలన్నా? ఏం ఫ్రీ బస్ అమ్మా, మనుషులు కొట్టుకొస్తున్నారు. వీరి బాస్ అంటారు. తీసేస్తే మంచిదా ఉంచితే మంచిదా ఫ్రీ బస్? ఇక మొగోళ్ళకైతే టికెట్లేనా ఇది, ఇక ఆడోళ్ళకి ఒకటి, అవి కొట్టుకొస్తున్నాయి వాటి. ఇక మొబైల్ కూడా ఇస్తే మరి రాష్ట్రంలో పైసలు ఎడికెళ్ళి వస్తాయి ఇక. మరి అందరు తీసేయాలి, మరి తీసేయాలి. తీసేసి ఏం పెడితే మంచిగా ఉంటది? ఏదైనా గరీబ్ వాళ్ళకి చెయ్యాలి, ఇండ్లని లేని వాళ్ళకి పింఛన్లని చెయ్యాలి. ఇంట్లో కూడా సర్వేలు చేస్తుంటారు మీకు జరిగింది? మాకైతే ఏ ఇల్లు రాలే, అసలు సర్వే కూడా చేయలేదు. చేయరాలి.